వెల్కమ్ టు టుడే 18 న్యూస్. నేను మీ జర్నలిస్ట్ కల్పన. సో నిన్నటి రోజు లేకపోతే గతంలో మనం చూస్తూ ఉన్నాం కదా, సర్పంచ్ ఎలక్షన్ స్టార్ట్ అయినప్పటి నుండి కాంగ్రెస్ ఎమ్మెల్యేల బలుపు మాటలు. నిన్నటి రోజును చూసినట్టయితే మేఘారెడ్డి ఎలా మాట్లాడాడు, ఈ రోజు చూడండి. సో ఈయన ఎవరంటే ఒకసారి ఇది చూడండి. ఇంకా మీకు అందరికి తెలిసిన విషయమే కదా. ఈయన బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలిచిన నిధులు ఇవ్వకుండా నేను చంపేస్తా, జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి వివాదాస్పద వ్యాఖ్యలు. బీఆర్ఎస్ సర్పంచ్ అభ్యర్థులు గెలిపించమని బతిమలాడుతున్నారు, వాళ్ళు గెలిచిన నేను చంపేస్తా. చూడండి, బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపిస్తే నిధులు ఇవ్వను, ఇందిరమ్మ ఇండ్లు కూడా ఇవ్వను. జడ్చర్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే అనురుద్ రెడ్డి ఎలా మాట్లాడుతున్నాడో చూడండి. అసలు కాంగ్రెస్ నాయకులకు పిచ్చి పట్టిందా, లేకపోతే మరి హైకమాండ్ ఏం చేస్తుంది? ఇంత డేర్ గా వీళ్ళు గవర్నమెంట్ ఏం చేస్తుంది ఒకసారి చూడండి. సర్పంచ్ గా మీరు గెలిచి ఏం అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నారు? ఒకవేళ మీరు గెలిచినా కూడా మీరు నిధుల కోసం నా దగ్గరకు వస్తా కదా, నిధులు ఇవ్వకుండా నేను చంపేస్తా. ఓపెన్ గా వాళ్ళు మాట్లాడుతున్నారు. నిన్న మేఘారెడ్డి అలాగే మాట్లాడిండు. గత 2-3 రోజులు నా వీడియో వైరల్ అవుతుంది. ఈ రోజు జడ్చర్ల ఎమ్మెల్యే అట్లనే మాట్లాడుతున్నారు, అనురుద్దీన్ రెడ్డి. మరి వీళ్ళందరూ ఇట్లా మాట్లాడుతుంటే పోలీస్ అధికారులు కావచ్చు, లేకపోతే హైకమాండ్ కావచ్చు, రేవంత్ రెడ్డి కావచ్చు, ఏం చేస్తున్నారు అని నేను ప్రశ్నిస్తున్నా. అంటే రెడ్డి అనే అహంతో ఇట్లా మాట్లాడుతున్నారా, లేకపోతే ఎమ్మెల్యేగా ఉన్న అహంతో ఇట్లా మాట్లాడుతున్నారా? ప్రజలారా, ఒకసారి ఇలాంటి వాళ్ళకు తగిన బుద్ధి మనం చెప్పాలంటే ఎక్కిన గద్దె దింపాల్సిందే. ఆలోచించండి. ఇందిరమ్మ ఇల్లు కావాలంటే ఈయన ఇవ్వాలంట, లేకపోతే సర్పంచులను బీఆర్ఎస్ వాళ్ళకు ఓట్లేస్తే చంపేస్తాడంట. ఇంత ఓపెన్ గా నేను చంపేస్తా అని ఒక ఎమ్మెల్యే అధికారంలో ఉండి మాట్లాడుతుంటే ప్రభుత్వం ఏం చేస్తుంది? రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? ఆలోచించండి ప్రజలన్నా కూడా. ఎందుకు ప్రభుత్వం వీళ్ళ మీద చర్యలు తీసుకోవడం లేదని నేను ప్రశ్నిస్తున్నా. చూడండి ఎంత అహంకారంతో ఆయన మాట్లాడుతున్నాడో. చూడండి, ఇందిరమ్మ ఇండ్లు నా ఇందిరమ్మ కమిటీ వాళ్ళకి మాత్రమే ఇస్తా అంట. మరి ప్రజలందరూ పిచ్చోళ్ళ? నీకు ఓట్లేసి గెలిపించిన వాళ్ళు? జడ్చర్ల ప్రజలందరూ ఓన్లీ నీ కాంగ్రెస్ కు ఓటేసిన వాళ్ళే, లేకపోతే ఇప్పుడు నేను నిలబెట్టిన సర్పంచ్ అభ్యర్థికి నువ్వు ఓట్లు వేస్తేనే నేను నీకు ఇందిరమ్మ ఇండ్లు ఇస్తా అంటే నువ్వు గిన పోయినావు అనుకో, ఆడ చెప్పు తీసుకొని కొడతారు. అనురుద్దీన్, నిన్ను అక్కడున్న ప్రజలు ఏం చేస్తారంటే, అరే మా ఇష్టము, మేము ఎవరికైనా వేసుకుంటాం, ఓటేసే హక్కు కూడా లేదా చెప్పండి అంటే బ్లాక్ మెయిల్ చేస్తున్నారా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు? చూడండి. చూడండి చూడండి మీరు చచ్చిపోతా అని గెలిస్తే, ఒకవేళ మీరు గెలిచినా నేను చంపేస్తా. ఎందుకు చంపేస్తా అంటే, మీరు నిధుల కోసం నా దగ్గరకు వస్తారు కదా, ఎట్లయినా నేను నిధులు ఇవ్వా, మిమ్మల్ని చంపేస్తా అని ఆయన ఎంత ఓపెన్ గా మాట్లాడుతున్నారు, సోషల్ మీడియాను అడ్డం పెట్టుకొని కూడా. మరి ప్రభుత్వం ఏం చేస్తుంది అంటే, ఓటర్లకు ఎవరికి ఓటు వేయాలి అనే స్వతగా హక్కు కూడా లేదా? రాజ్యాంగం మనకు కల్పించిన హక్కు, ఓటు హక్కు. ఆ ఓటు హక్కు ఎవరికి వెయ్యాలో కూడా వీళ్ళే చెప్తున్నారు. చూడండి ఎంత దారుణాతి దారుణం. ఒకవేళ ఇప్పుడు అధికారంలో కాంగ్రెస్ ఉంది కదా, కాంగ్రెస్ కు ఓటు వేయలేదు అనుకోండి, ఏం చేస్తారంట? సర్పంచ్ని చంపేస్తారంట. ఇది న్యాయమేనా? ఇది ధర్మమా? ఇదేనా వాళ్ళు నేర్చుకున్న రాజ్యాంగబద్ధమైన రాజ్య పరిపాలన? మళ్ళీ రేవంత్ రెడ్డి అంటాడు ప్రజాపాలన చేస్తున్నాం మేము అంటాడు. ఇది ప్రజాపాలన అంటారా, లేకపోతే బ్లాక్ మెయిల్ పాలన అంటారా? ఇది ఏమంటారో ప్రజలారా మీరే కామెంట్ చేయండి. అనురుద్దీన్ రెడ్డిని మీరేమంటారో ఒకసారి కామెంట్ చేయండి. ఆ రెడ్డి అనే అహంకారాన్ని మనం అణచివేయాలి. అందుకనే ఆయన చూడండి ఎంత అహంకారంతో మాట్లాడుతున్నాడో. ఒకవేళ ఇతర పార్టీలకు కానీ బీఆర్ఎస్ పార్టీలకు కానీ ఓటేసి గెలిపిస్తే ఆ సర్పంచ్లనంట నిధులు ఇవ్వకుండా చంపేస్తాడంట. ఇందిరమ్మ ఇల్లులు అంటే ఇందిరమ్మ కమిటీ వాళ్ళకి మాత్రమే ఇస్తారంట. మరి మిగతా వాళ్ళ పిచ్చోళ్ళ?
నీకు ఓటేసి గెలిపించిన వాళ్ళందరు పిచ్చోళ్ళ. అంటే కాంగ్రెస్ ప్రభుత్వం, అరే నువ్వు పనులు చక్కగా చేయ, ఫస్ట్ నువ్వు పనులు చక్కగా చేస్తే నువ్వు ఓటు అడగకపోయినా నీకు ఓటేస్తారు. ఇంత అహంకారమైన బలపైన మాటలు నువ్వు మాట్లాడితే నీకు ఎవరు వేస్తారు ఓటు? ఆలోచించండి ప్రజలారా. ఈయన ఇట్లా మాట్లాడుతున్నాడు కదా, ఇది ఎంతవరకు సమంజసం? ఇది కరెక్టేనా? రాజ్యాంగ పరంగా ఆయన మాట్లాడుతున్నాడా? డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు మనకు ఓటు హక్కు కల్పించిండు, మన ఇష్టం అది, మనం ఎవరికైనా ఓటేసుకుంటాం. అంటే ప్రజలకు ఓటేసే స్వతహా హక్కు కూడా లేదా అని ఈరోజు నేను సూటిగా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేను క్వశ్చన్ చేస్తున్నా. కాంగ్రెస్ ఎమ్మెల్యేలు అందరూ పిచ్చి పట్టినట్టు ఇట్లా మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నాడు? మంచిగా ఫుట్బాల్ గేమ్స్ లేకపోతే క్రికెట్ మ్యాచ్ లో ఇవి ఆడుకుంటూ ఉన్నాడేమో ఆయన. ఇది కాంగ్రెస్ ప్రభుత్వ పరిపాలన, ప్రజా పరిపాలన. మిగతా వాళ్ళు ఏదైనా అంటే వాళ్ళు ఏదో అంటారు, సామెత ఉంది చూడండి, ఇల్లు గెలిచి రచ్చ గెలవండి అని. ఫస్ట్ కాంగ్రెస్ వాళ్ళు నీ ఇల్లు నువ్వు చక్క పెట్టుకోకుండా అందరి మీద దుమ్మెత్తి పోస్తున్నావు. కానీ ఇక్కడున్న ఎమ్మెల్యేలు మాట్లాడుతుంటే సీఎం రేవంత్ రెడ్డిగా ఉన్న నువ్వు నీకు కనబడ్డం లేదా? వాళ్ళు ఎమ్మెల్యే పదవిలో ఉన్న అహంకారంతో మాట్లాడుతున్నారా, లేకపోతే ఆ కుల గజ్జితో మాట్లాడుతున్నారా? ఎలా మాట్లాడుతున్నారో ప్రజలారా అవగాహన కలిగి ఆలోచించండి. జడ్చల్ల ప్రజలు మీరు కూడా ఆలోచించండి. ఇందిరమ్మ ఇల్లులు ఎవరికి ఇస్తారంట? ఆయన చెప్పిన వాళ్ళకు ఓటేస్తేనే ఇస్తారంట. బీఆర్ఎస్ వాళ్ళకి కానీ లేకపోతే ఇతర పార్టీలకు కానీ ఓటేస్తే ఇవ్వరంట. ఇలాంటి ఎమ్మెల్యేలు ఒక దగ్గర ఒకవేళ ఇప్పుడు మీ దగ్గరకు వస్తే గల్ల పట్టుకొని ఈడ్చిడ్చి అనండి అంతే. ఎందుకంటే వాళ్ళ ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతుంటే ఎట్లయినా సీఎం రేవంత్ రెడ్డికి వీళ్ళని ఏమననిక శాతనైతలేదు. వాళ్ళు సోయి లేకుండా మాట్లాడుతున్నా కూడా ఈయన ఇట్లా సోయి లేకుండానే ఉన్నాడు. కాబట్టి మనమైన ప్రజలుగా ఉన్న మనమైన ఇలాంటి సోయి లేని ఎమ్మెల్యేలకు మనమే బుద్ధి చెప్పాలి. అది ప్రజలే బుద్ధి చెప్పాల్సింది. ప్రజలారా మీరే అక్కడ ఎప్పుడైనా ఈయన ఓట్లు అడగడానికి వస్తే గుర్తుపెట్టుకోండి, ఈయన పేరు జడ్చర్ల ఎమ్మెల్యే అనూరుద్దీన్ రెడ్డి. ఈయనను మామూలుగా వదిలిపెట్టకండి. చూడండి ఆయన మాట్లాడే మాటలు ఎంత వెట్టకారంగా మాట్లాడుతున్నాడు. చూడండి, ప్రతి బిఆర్ఎస్ నాయకునికి చెప్తున్నా, సర్పంచ్ గా గెలిచి వచ్చినా అంటున్నాడు ఆయన. చూడండి మీరేమనుకుంటున్నారు? అభివృద్ధి చేద్దామని అనుకుంటున్నారా? ఒకవేళ గెలిచి వస్తే అధికారంలో ఉండేది నేను ఎమ్మెల్యేను, నేను అనూరుద్దీన్ రెడ్డిని, నేను జడ్చర్ల ఎమ్మెల్యేను. కాబట్టి మీరు ఒకవేళ గెలిచి నిధులకు నా దగ్గరికే రావాలి. కాబట్టి అంటే వీళ్ళందరూ బ్లాక్ మెయిల్ చేస్తుర్రా బీఆర్ఎస్ వాళ్ళని కానీ ఇంకా ఇతర పార్టీల వాళ్ళని కానీ? ఏం చేస్తుర్రు అసలు? బ్లాక్ మెయిల్ చేసి ప్రజాపాలన చేస్తారా? గిదా ప్రజాపాలన అంటే? ఇదా వీళ్ళు చేసే ప్రజాపాలన? ఇట్లా చేస్తారా? జనాలతో ఇట్లా మాట్లాడతారా? అసలు ఒక అధికారంలో ఉండే ఎమ్మెల్యే జనాలకు ఏం నేర్పిస్తున్నాడు ఈయన? ఒక ఎమ్మెల్యేగా ఉన్న నువ్వే ఇంత సోయి లేకుండా మాట్లాడితే ప్రజలు ఎలా మాట్లాడతారు? అసలు రేవంత్ రెడ్డి ఏం చేస్తుండు? సోషల్ మీడియా ఆయన చూడడం లేదా? కళ్ళు మూసుకొని ఉన్నాడా? నిన్నగాక మొన్న ఏమో కాంగ్రెస్ వాళ్ళ మీద గూండాలు దాడులు చేస్తున్నారు. మేఘారెడ్డి అట్లా మాట్లాడే, ఈరోజు అనూరుద్దీన్ రెడ్డి ఇట్లా మాట్లాడుతుండు. మరి రేవంత్ రెడ్డి ఇట్లా చెవులు మూసుకొని ఇట్లా కళ్ళు మూతి ఇట్లా మూసుకొని ఉన్నాడే ఏమో మరి చూడకుండా. మరి ఏం చేస్తుండు రేవంత్ రెడ్డి? గిది నేర్పిస్తుర్రా మీ ఎమ్మెల్యేలకి? ఫస్ట్ మీ పార్టీని చక్క పెట్టుకొని ప్రజాపాలన చెయ్యండి అని మా టుడే 18 న్యూస్ ఛానల్ నుండి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నా. ప్రజలతో ఎలా మాట్లాడాలి? రాజ్యాంగం కల్పించిన హక్కుతో ఎవరికి ఓటేయాలనే మనసులో ఉంటే వాళ్ళకు ఓటేస్తారు. నీకు చాతనైతే నువ్వు మంచి పనులు చేసి చూపి అప్పుడు నీ కోటేస్తారు. కానీ నువ్వు శాతగానోళ్ళలాగా ఒకవేళ నువ్వు ఆని కోటేస్తే, ఒకవేళ వీళ్ళ కోటేస్తే నేను అది చేస్తా, నేను ఇది చేస్తా, నేను చంపేస్తా, ఈ మాటలన్నీ ఎవడు మాట్లాడతాడంటే చాతగానోడు మాట్లాడతాడు. అంటే ప్రజలు సచ్చినట్టు ఈ 3 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం కాబట్టి మాకే ఓటేస్తారు అనే ఆలోచనతో, అనే భ్రమతో మీరు బతుకుతున్నారు తప్ప మీరు ప్రజాపాలన చేసి చూపించడం లేదు.
ఒకవేళ మీరు ప్రజాపాలన చేసి చూపిస్తే ఇట్లా సోయి లేకుండా ఏ ఎమ్మెల్యే కూడా మాట్లాడడు. అసలు వీళ్ళు చదువుకుర్రా లేదంటే గాడిదల కాడికి పోయిర్రా నాకు అర్థం అయితలేదు. అసలు ఈ ఎమ్మెల్యే పదవి ఎట్లిచ్చిరో కూడా తెలుస్తలేదు. ప్రజలారా అసలు మనం ఎలాంటి వాళ్ళని ఎన్నుకుంటున్నాం? మనం ఆలోచించండి. ఇలాంటి వాళ్ళకా మనం రాజ్యాంగం కట్టబెట్టేది? ఇలాంటి వాళ్ళకా మనం ప్రభుత్వాన్ని ఇస్తున్నాము? ఆలోచించండి యువత, మీరే ఆలోచించాల్సింది, మీరే మేల్కోవాల్సింది. రాజకీయంలోకి యువత రావాలి. సో ఇది టుడే 18 న్యూస్ ఛానల్ నుండి మేము తెలియపరుస్తున్నాం, హెచ్చరిస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సోయుండి ఎమ్మెల్యేలు మాట్లాడండి. సోయి లేకుండా గిట్లా మాట్లాడితే రేవంత్ రెడ్డికి పోతుంది పేరు, హైకమాండ్ కు పోతుంది. సో టుడే 18 న్యూస్ ఛానల్ నుండి ఏం తెలియపరుస్తున్నామంటే ఇలాంటి మాటలు ప్రజలను మాట్లాడితే సహించము. ఎక్కడ ప్రజలను ఏమన్నా కూడా మేము ఊరుకుండేది లేదు. మీరు ప్రజలను ఏమంటున్నారు ఇక్కడ? ఒకవేళ బీఆర్ఎస్ వాళ్ళకు మీరు ఓట్లేస్తే, బీఆర్ఎస్ వాళ్ళు గెలిస్తే, లేకుంటే ఇతర పార్టీల గెలిస్తే వాళ్ళను సంపేస్తాం అంటే ఇండైరెక్ట్ గా ఏమంటున్నారంటే మీ ద్వారా ఒక పానం ఈ సందర్భంగా. సో చూసాం కదా, ఇలాంటిది ప్రజలను ఎవరేమన్నా కూడా మేము సహించేది లేదు. ప్రతి ఒక్కటి కూడా ఇట్లనే నేను అడుగుతూ ఉంటా. ప్రభుత్వం మాకు ఖచ్చితంగా సమాధానం చెప్పాలి.